హక్కులు ఎన్ని ఉన్నాయి? భారత రాజ్యాంగంలో పౌరుడికి ఇచ్చిన హక్కులు ఎన్ని ఉన్నాయి? రైట్స్, సిటిజన్ రైట్స్ అంటారు. రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని ఉన్నాయి. ఇందులో రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది మీ అందరికి కూడా వర్తిస్తుంది. అందరికీ మొత్తం దేశం. మనం ఇంకా చాలా అదృష్టవంతులు, అవునా? ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నాం. గతంలో అరే మీ తాతగారు అప్పు తీసుకున్నారు, హింసకు గురి చేశారు. ఈ రోజు ఉందండి ఆ పరిస్థితి కూడా మా దగ్గర పెట్టి చాకరీ చేశారు. అలాగే నువ్వు కూడా చేయాలి. ఈ హక్కు ద్వారా ఏంటంటే ఈ వెట్టి చాకిరీ అనేటువంటి దాని నుంచి పోవాలి. నిరక్షరాస్యులు ఉండకూడదు. ఇల్లిటరసీ అనేది ఎరాడికేషన్ ఆఫ్ ఇల్లిటరసీ అంటే నిరక్షరాస్యత నిర్మూలన కల్పించారు. అదేవిధంగా కొన్ని చట్టాల పట్ల అవగాహన కల్పించారు. చివరిలో దేశభక్తి మోటివేషన్ స్పీచ్ అంతా కలగలిపి మీకు చెప్పారు. ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో షాప్స్ అండ్ మనం కొన్ని చట్టాలు రద్దు చేశారు. కృష్ణరావు గారు షాప్స్ అండ్ రెస్టారెంట్ యాక్ట్, అదేవిధంగా చైల్డ్ రైట్స్ సంబంధించి, అలాగే మినిమం వేస్ గురించి అదేవిధంగా ల్యాబ్ ఆఫీసర్ గారు వచ్చేసి ఎట్లా అప్రోచ్ అవ్వాలి ల్యాబ్ ఆఫీస్కి ఏదైనా సమస్య వస్తే అని చెప్పారు. కొన్ని చట్టాలు పరిచయం చేశారు. ఇప్పుడు చివరిగా చిన్న చట్టం పరిచయం చేస్తాను, 2 నిమిషాలే. అది ఉపయోగకరమైన చట్టం. అది మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 39A అని ఒక అధికరణం ఉంటుంది. ఆ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, దేని గురించి మాట్లాడుతుందంటే కులము, మతము, వర్గము, అలాగే ధనిక పేద తారతమ్యాలు లేకుండా అందరికీ కూడా న్యాయ సహాయం అంటే ఏదన్నా కేసు ఉన్నా లేకపోతే ఏదైనా అడ్వైస్ కావాలన్నా ఉచితంగా అందరికీ ఇచ్చేలాగా. ధనికులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చి కోర్టుకు వచ్చి అడ్వైట్ పెట్టుకొని ఆర్గ్యూ చేసుకుంటారు. గంట అని చెప్పి ఎక్కడి నుంచో ఫ్లైట్లో తెచ్చుకుంటారు. అలాగే పేదవాళ్ళు ఉంటే ఏం చేస్తారు, కోర్టుకు వెళ్ళారు, ఏదైనా వాళ్ళ కేసులో ఇన్వాల్వ్ అయినా లేకపోతే ఏదైనా సలహా కావాలన్నా సరే అడ్వకేట్ అప్రోచ్ అయితే ₹1000 ఫీజు వేస్తారు. సో అటువంటి తారతమ్యం లేకుండా పేదవాడు న్యాయం అందకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ని మన భారత రాజ్యాంగంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఆర్టికల్లో భాగంగా అది బేస్ అనమాట. అదొక వేరు అంటే రూట్ అనమాట. ఆ రూట్లోంచి మనం ఒక చట్టాన్ని చేసుకున్నాం. ఆ చట్టం పేరే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987. ఈ చట్ట ప్రకారమే, ఈ చట్టంలో భాగంగానే ఆఫీస్ పనిచేస్తుంది. ఇప్పుడున్న ఆఫీసు ఎంత రాష్ట్రం కదా బోర్డు, ఆ చట్టంలో ఈ ఆఫీస్ ఉంటుంది. దీన్ని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటారు. ఈ అథారిటీలో నేను సెక్రటరీ, ఇక్కడంతా కూడా స్టాఫ్ వర్క్ చేస్తారు. మేము ఎట్లా వర్క్ చేస్తామంటే పనితీరు. ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఎవరి ఆదాయం అయితే 3 లక్షల లోపు ఉంటుందో, మీ అందరి ఆదాయం కూడా 3 లక్షల లోపే కదా, 3 లక్షల లోపు ఉంటుందో, అట్లాగే స్త్రీలకి, పిల్లలకి, వికలాంగులకి, ఇంకా వరద బాధితులకి, ఇంకా కొన్ని వికలాంగులకి, అట్లాగే ఇంకొన్ని ఒక సెక్షన్ 12 ఉంటుంది ఈ చట్టంలో. ఆ సెక్షన్ 12లో ఉంచిన వాళ్ళందరూ కూడా అర్హులే దీంట్లో. దేనికి అర్హత అంటే, మీకు ఏదైనా కేసున్నా, ఇన్వాల్వ్ అయినా, లేదంటే మీకు ఏదైనా ఒక సలహాకారం ఉచితంగా కూడా ఈ సంస్థ మా దగ్గరకు వస్తే, అడ్వకేట్స్ మా దగ్గర వర్క్ చేస్తుంటారు, 20 మంది దాకా ఉన్నారు. ఫ్రీగా ఉచితంగా మీకు సలహా ఏర్పడుతుంది. మీ సమస్య జటిలమైతే కనుక మీకు ఉచితంగా ఒక అడ్వకేట్ ఇచ్చి మీ కేసు కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు మీకు ఉచితంగా చేసి పెడతారు. ఉచితం అంటే మీన్స్ ఏంటంటే వాళ్ళు ఉచితంగా మీకు చేయడం కాదు, మీకు వాళ్ళు ఉచితంగా చేస్తారు. మేము వాళ్ళకి డబ్బులు ఇస్తాం. మేమంటే నల్సా అని నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే 3 స్టెప్స్లో ఉంటుందన్నమాట. మన భారతదేశంలో నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని నల్సా అని వర్క్ చేస్తుంది. అక్కడ జాతీయ స్థాయిలో పనిచేస్తుంది ఆఫీస్ అది. అలాగే రాష్ట్ర స్థాయిలో సల్సా, ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ. జిల్లా స్థాయిలో డిఎల్ఎస్ఏ, ఇది ఈ జిల్లా స్థాయిలో, జిల్లా మొత్తంలో. అట్లాగే మండల స్థాయిలో, ఒకవేళ మీరు ఇక్కడ కాదు, ఏదో మండలం ఉన్నారు, చింతలపూడిలో ఉన్నారు, లేకపోతే భీముడలో ఉన్నారు, లేకపోతే ఇంకేదైనా మండలం ఉన్నారు లోపల జిల్లాలో, ఆ మండల స్థాయిలో కూడా ఈ ఆఫీస్ పనిచేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉచితంగా అందరికీ న్యాయ సహాయం ఇవ్వడం.